కాకినాడ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రి ఉత్సవాలు 16వ తేదీన నిర్వహించే నిమజ్జన ఉత్సవం నిర్వహణపై ప్రభుత్వ శాఖల సమన్వయంతో యాక్షన్ ప్లాన్ చేపట్టాలని నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు మెమరాండం అందజేసింది. సింగిల్ విండో విధానంలో ఉత్సవ నిర్వాహకులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సిబ్బంది సమాచార సేకరణతో తోడ్పాటు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా కమిటీ జిల్లా కన్వీనర్ ఎర్మిరెడ్డి మాలకొండయ్య, సభ్యులు దుసలపూడి రమణరాజు, దువ్వూరి సుబ్రహ్మణ్యంలో మీడియాతో మాట్లాడారు. జేసీని కలిసిన వారిలో సభ్యులు రంబాల వెంకటేశ్వరరావు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బోలిశెట్టి వెంకటరామకృష్ణ, తుమ్మల పద్మజ, గోడి వెంకట్, చిట్టా మధు, పెద్దిశెట్టి మహేష్ తదితరులున్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఈ యొక్క చవితి ఉత్సవాలు చేసేటువంటి నిర్వాహకులతోటి సమితి పదాధికారుల ద్వారాగా స్థానిక ఎంఆర్ఓ అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో నగర గణేష్ ఉత్సవ సమితి ఒక వినతి పత్రాన్ని వారికి అందించడం జరిగింది. నిమజ్జనోత్సవానికి సంబంధించినటువంటి నిర్వహణ మీద ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరి తదుపరి ఆ కార్యాచరణ పూర్తి చేసేటువంటి త్వరితమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి నగర గణేష్ ఉత్సవ సమితి కోరుతాం. జరుగుతున్నటువంటి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన సమావేశంలో మేము కూడా సమితి నుంచి దూరు సుబ్రహ్మణ్యం గారు, రమణరాజు గారు, అదేవిధంగా కంబాల వెంకటేశ్వర గారు, తుమ్మల పద్మయ్య గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఇక్కడ ఉండేటటువంటి చిత్తం మధు గారు కూడా గొల్లపురం నుంచి వచ్చారు. ఆ విధంగా జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా సమావేశం చూసిన తర్వాత సమావేశంలో ఎటువంటి సౌకర్యాలు కావాలంటే సూర్యాపేట బీచ్లో కూడా పెద్ద స్టేజీ కావాలి, రోడ్డు పొడిగించాలి, అక్కడ టాటర్లు దిగబడిపోతున్నాయి, అనేక విషయాలు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అధికారులతో అదేవిధంగా ఆర్డీఓ గారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము ఏదైతే సమస్యలు చెప్పామో ఆ సమస్యల మీద నివేదించమని చెప్పేసి వారు జిల్లా అధికారులని ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. వారు ఈ సమస్యల మీద నివేదిక ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని అవసరమైతే కలెక్టర్ గారిని కూడా కలిసి మేము ఈ సమస్యల మీద వారి మీద స్ట్రెస్ తీసుకొచ్చి ఒక విధంగా మేము ఈ గణేశోత్సవాలకు సంబంధించి అద్భుతంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో అద్భుతంగా జరిగేటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాం. మాలకొండయ్య గారు జిల్లా కన్వీనర్ గాను, అలాగే దువ్వూరి సుబ్రహ్మణ్యం గారు, అలాగే రమణరాజు గారు, వీరందరి ఆధ్వర్యంలోనూ కలెక్టర్ గారి దగ్గర అందరి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన 2 వంతెనలు నడుమ ఉన్న ప్లేస్ని మళ్ళీ మనకి ఇచ్చే విధంగా మా వంతు ప్రయత్నంగా మేము ఈరోజు అక్కడ చేయడం జరిగింది. ఖచ్చితంగా వారందరూ సుముఖంగా ఉన్నారు. గణపతి అంటేనే ఈరోజు స్వతంత్ర సమయంలో బాలగంగాధర్ తిలక్ లాంటి వ్యక్తి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి సమాజాన్ని జాగృతం చేస్తూ హిందూ సమాజానికి న్యాయం చేసినటువంటి ఘనత ఆ రోజు దక్కితే ఈరోజు అన్ని వర్గాలకి కూడా సమానత్వం చేయాల్సినటువంటి సమాజం ఈరోజు హైందువులు చేసే పండుగలకి ఎక్కడా కూడా దక్షత లేనటువంటి పరిస్థితి.